హల్లెలూయా. ఇది నా వాక్యము యోం దెబిరిం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట హవ్వ. ఈమె ఎవరు అని చూస్తే సృష్టిలోనే మొట్టమొదట దేవుని చేత రూపుదిద్దుకున్న స్త్రీ ఈమె. సృష్టిలోనే మొట్టమొదటి స్త్రీ. మొట్టమొదట పురుషుడు ఆదామైతే మొట్టమొదట స్త్రీ హవ్వ. ఆదాము ప్రక్కటెముక నుంచి చేయబడలేదు, కానీ దేవుడు తన రూపమును తన పోలికను ఒక బంగారానికి వెండికి వజ్రానికి ఇవ్వలేదు. కాలి కిందున్న మట్టికి బురదకి ఆ రూపాన్ని ఇచ్చి మట్టితోటి దేవుడు తన రూపాన్ని చెక్కి ఆ దేవుడు తన ఊపిరి ఊదగా నరుడు అయ్యాడు. అతడే ఆదాము. ఆదాము అంటే హిబ్రూ భాషలో నరుడు అని అర్థం. ఇంకా లోతుగా చూస్తే నేల అని అర్థం, గ్రౌండ్ అని అర్థం. అలాగే ఆదాము ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీనిగా నిర్మించి దేవుడు ఆ స్త్రీని ఆదాముకి సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. పెళ్లి ప్రసంగాలలో ఇది చాలా ముఖ్యమైన ప్రసంగం. సాటి అయిన సహాయము కొరకు దేవుడు ఆదాముకి అవ్వనిచ్చాడు. అయితే అది సాటి అయిన సహాయముగా అవ్వలేదు, కానీ ఆ శ్రమలు, ఏడుపు, దుఃఖానికి కారణంగా ఆ యొక్క వృత్తాంతం అంతా అయిపోయింది. దేవుడు తినవద్దన్న పండు తినమని చెప్పినప్పుడు అవ్వమ్మ ప్రేరేపించబడి ఆ పండు తిన్నప్పుడు వారి మీదకి శాపాలు వచ్చాయి. ఈరోజు నీ జీవితంలో సాటి అయిన సహాయం ఎవరంటే దేవుడే. దేవుడు తప్ప మరి యొక్క సహాయకుడు లేడు. దేవుని వల్ల ఎప్పుడూ శాపాలు రావు. నీవు మనుషులను ఆధారం చేసుకొని మనుషులతోటి దేవుని మాట కన్నా మనుషుల మాట ఎక్కువగా ఎంచితే ఖచ్చితంగా జీవితం శాపగ్రస్తం అయిపోతుంది. మనుషుల మాట కన్నా దేవుని మాటే ప్రియముగా నీవు ఎంచుకున్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. హవ్వ దేవుడు చేత సృజించబడిన స్త్రీ. ప్రక్కటెముక ద్వారా ఆదాము ప్రక్కటెముక ద్వారా సృజించబడిన స్త్రీ. కానీ అవ్వ భూమి మీద మాట్లాడిన చివరి మాట ఏంటంటే తెలుసా? యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని చెప్పుకుంది ఆవిడ మాట అదే. కాబట్టి ఈరోజు మన మాటలు ఎలా ఉండాలి? యెహోవా దయ వలనే నీకు కుమారులైనా, యెహోవా దయ వలనే నీకు కుమార్తెలైనా, యెహోవా దయ వలనే నీకు భర్త అయినా సరే, యెహోవా దయ వలన మాత్రమే నీ ఇంట్లో వస్తువులు సమస్తము దేవుని యొక్క దయ అని చెప్పగలిగిన మాట మన నోట దేవుడు ఉంచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.